మోడీ హ్యాట్రిక్ కొట్టబోతున్నారా? భారీగా సీట్లు గెలవబోతున్నారా? అలాగే తెలంగాణలో బీజేపీకి అత్యధిక సీట్లు రాబోతున్నాయా? ఈ ప్రశ్నలన్నిటికీ ఎగ్జిట్ పోల్స్ యెస్ అనే సమాధానం చెప్తున్నాయి. కొన్ని మన సర్వే సంస్థలు చూసుకుందాం. మెయిన్‌గా మనం చూసుకున్నట్లయితే ఇండియా టుడే, టుడేస్ చాణక్య, సిఎన్ఎక్స్, ఈటీజీ, యాక్సిస్ మై ఇండియా ఇవన్నీ చాలా ప్రముఖ మనకి ఇక్కడ సర్వే సంస్థలన్నమాట. మీరు ఏ సర్వే సంస్థ తీసుకున్నా సరే ఈ అన్ని సర్వే సంస్థలు బీజేపీకి 350 సీట్లకు పైగానే మనకి బీజేపీ పార్టీ గెలుస్తుందని చెప్పి ఈ సర్వే సంస్థలన్నీ కూడా ప్రెడిక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి ఎన్నికలు ఫేజుల వారీగా చూసుకుంటే మొత్తం దేశవ్యాప్తంగా ఈ 7 దశల్లో పోలింగ్ అనేది పూర్తవడం జరిగింది. ఇలా మనం ఏ సర్వే సంస్థ తీసుకున్నా కూడా బీజేపీ అత్యధిక సీట్ల మెజారిటీతో గెలుస్తుందని చెప్పి ఆ సర్వే సంస్థలన్నీ ప్రెడిక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే వీళ్ళు ఇండియన్ అలయన్స్ గురించి ఏమంటున్నారంటే అసలు ఇండియన్ అలయన్స్ అనేది ఒక కాంపిటీషనే కాదు, దీని ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉండబోదని చెప్పి కూడా ఈ సర్వే సంస్థలు ప్రెడిక్ట్ చేస్తున్నాయి. ఇప్పటివరకు మనందరూ తెలిసిందే బీజేపీ ఒక స్ట్రాంగ్ జోన్ ఏదంటే మనకి నార్త్ సైడ్ అలాగే ఈస్ట్ సైడ్ అని చెప్పొచ్చు. ఆ నార్త్లో అయితే అసలు తిరిగే ఉండదు. సో ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే సౌత్లో బీజేపీ మెజారిటీ కొంచెం తక్కువగానే ఉంటుంది. అలాగే కేరళలో అయితే వాళ్ళ అకౌంట్ కూడా ఓపెన్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎక్కువగా మనం కేరళలో అందరికీ తెలిసిందే కమ్యూనిస్ట్ భావజాలం ఎక్కువగా ఉంటుంది. సో అక్కడ ఇప్పటివరకు బీజేపీ ప్రభావం అనేది ఇప్పటివరకు లేదు. సో ఇప్పుడైతే కేరళలో కూడా బీజేపీ పార్టీ వాళ్ళ ఖాతా ఓపెన్ చేసే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పి ఈ సర్వే సంస్థలు అయితే మనకు చెప్తూ ఉన్నాయి. అలాగే సౌత్లో కూడా మన ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ అలయన్స్ వల్ల బీజేపీకి మన ఆంధ్రాలో కూడా ఎక్కువగా సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఈ అలయన్స్ చెప్తూ ఉంది. అలాగే మనకి ఇక్కడ తమిళనాడులో మనం చూసుకున్నట్లయితే బీజేపీకి 3 నుంచి 5 సీట్ల వరకు వచ్చే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు ప్రెడిక్ట్ చేస్తున్నారు. అలాగే ఆంధ్రాలో మనం ఇందాక కానీ వాళ్ళు డిక్లేర్ చేయడం అనేది జరిగింది. వెస్ట్ బెంగాల్ గురించి తీసుకుందాం. ఈసారి వెస్ట్ బెంగాల్లో అక్కడ తృణమూల్ కాంగ్రెస్ అనేది చాలా గట్టి పార్టీ అనమాట. ఆ పార్టీ కంటే కూడా ఈసారి ఎక్కువగా బీజేపీకి సీట్స్ వస్తాయని చెప్పి వాళ్ళు ప్రెడిక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి జార్ఖండ్ విషయం చూస్తున్నాం. జార్ఖండ్లో అలాగే మనకి బీహార్లో బీజేపీ యొక్క డామినెన్స్ అనేది చాలా ఎక్కువ అవుతుందని కూడా చెప్తున్నారు. అలాగే మనం తీసుకున్నట్లయితే అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం ఆయన మళ్ళీ ఒక ఇంటర్మ్ బెయిల్ మీద బయట ఉన్నారు. ఆ గడువు పూర్తవడంతో మళ్ళీ కేజ్రీవాల్ మళ్ళీ జైలుకు వెళ్తున్నారు. ఈ సర్వే సంస్థలు ఏం చెప్తుంది అంటే అసలు మనకి ఆమ్ ఆద్మీ పార్టీ అనేది డిజపియర్ అయిపోతుందని చెప్పి వీళ్ళు ప్రెడిక్ట్ చేయడం జరుగుతుంది. సో మొత్తానికి ఎన్నికల సర్వే తర్వాత వాళ్ళు ఇచ్చిన స్టాటిస్టిక్స్ మరి మీరేమంటారు? మోడీ 3.0 మనం చూస్తామంటారా? రేపటికల్లా మరి కేంద్రంలో మళ్ళీ ఎవరు పవర్లోకి వస్తారనేది షోర్ షాట్ క్లారిటీ రాబోతుంది.